తెలుగుదేశం హత్య రాజకీయాలు, తెలుగుదేశం హత్య రాజకీయాలు, తెలుగుదేశం రాజకీయ హత్యలు, తెలుగుదేశం రాజకీయ సీఎం 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 తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలు, రాజకీయాలు సీఎం 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 తెలుగుదేశం హత్య రాజకీయాలు. నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి వైఎస్ఆర్ నేత నారాయణ రెడ్డి వైఎస్ఆర్ నేత నారాయణ రెడ్డి తెలుగుదేశం తెలుగు రాజకీయాలు, తెలుగుదేశం హత్య రాజకీయాలు, తెలుగుదేశం హత్య రాజకీయాలు, తెలుగుదేశం హత్య రాజకీయాలు సీఎం సీఎం వైఎస్ఆర్ నేత నారాయణ రెడ్డి సీఎం 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 ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ హత్యలు, తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క హత్యా రాజకీయాలకు నిన్న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేత నారాయణ రెడ్డి గారి హత్య పరాకాష్ఠగా చెప్పక తప్పదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు చాలా కాలంగా నా ప్రాణానికి హాని ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ఎంతగా మొరపెట్టుకున్నా, తనకి గన్మెన్లని పెంచమని, తనకి ఉన్నటువంటి తుపాకీ లైసెన్సులు పునరుద్ధరించమని ఇన్ని రకాలుగా ప్రాధేయపడినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చాలా వాంటెడ్గా ఆయన్ని ఏదో రకంగా తుదముట్టించాలని, లేకపోతే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టేటువంటి అవకాశం లేదని భావించి నారాయణ రెడ్డి గారిని తుదముట్టించడానికి చేసిన ప్రయత్నమే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి హత్య. ఒక శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆయన హత్య చేయటం మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ తొత్తులు వారందరూ ఎంత కసిగా ఆయన్ని పొడిచారంటే అది మానవత్వానికి మచ్చుతునగ్గా, మానవత్వం లేదు అని చెప్పడానికి మచ్చుతునగ్గా నిలిచిపోయినటువంటి ఒక సంఘటన. ఇటువంటి హత్యా రాజకీయాలకి తొలి నుంచి కూడా ఆద్యుడైనటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వ నేతలందరినీ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇవాళ మేము కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి బంద్కు సంఘీభావంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మేమందరం కూడా ఈ రకమైనటువంటి నిరసన తెలియజేయడం ద్వారా ఈ సమాజంలో శాంతిని పాదుకొల్పాలని, తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను నశించాలని, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రభుత్వ హత్యల్ని ఖండించాలని కోరుతూ యావత్ రాష్ట్ర ప్రజలకి విన్నవించుకుంటున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు ఎప్పటికైనా ఆపాలని, సమాజంలో శాంతిని నెలకొల్పాలని కోరుకుంటూ నారాయణ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, ఇక ముందు ఎవరూ కూడా ఈ రకమైన హత్యలు గురి కాకూడదనేటువంటి నినాదంతో ఈ నిరసన మేము తెలియజేస్తా ఉన్నాం.